గుద్దేసిన ఫీల్ వచ్చిందిలే. కెమెరా హ్యాండిలింగ్ రా ఎట్లుంటే తెలుసు కదా చూడు. అరే టీవీఎస్ లూనా. నాకు తెలిసి దీని ఓపెనింగ్ చూడంగానే మీరు చాలా మంది తిట్టుకొని ఉంటారు, ఎంతసేపు ఈ బిల్డింగ్స్, ఎంతసేపు ఈ కార్స్, ఇవేనారా నాకు ఇంకేం చూపించవా అనుకొని ఉంటారు. అందుకే మీకోసం ఇవాళ ఒక చేంజ్ అనమాట. ద అదర్ సైడ్ ఆఫ్ క్లీవ్లాండ్ కానీ ద అదర్ సైడ్ ఆఫ్ యూఎస్ఏ కానీ చూపిద్దామని ఫిక్స్ అయిపోయాను. స్టే ట్యూన్, డోంట్ గో అవే. అయిపోయింది, సిటీకి చాలా దూరంలో వచ్చేసాం. ద అదర్ సైడ్ ఆఫ్ క్లీవ్లాండ్ చూసారా బిల్డింగ్స్, అదే అమెరికా అనుకుంటారు అందరూ, కానీ టెడే టెడే ఇది చూడండి. చూసారా? సో దేర్ ఇస్ 2 sections ఆఫ్ అమెరికా అనమాట. ఓకేనా, ఇది కూడా చూపిద్దాం అనుకున్నాం మీకు, ఎందుకంటే లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ నో. అందరు అనుకుంటారు అమెరికా అంటే చాలా రిచ్ ఉంటుందని చెప్పేసి, బట్ దేర్ ఇస్ దిస్ కైండ్ ఆఫ్ ఏరియా ఆల్సో. చూడండి అక్కడ చూడండి, చూసారా మనకి, అరే మా అమ్మ కూడా బిల్డింగ్ లాగా ఉంటుంది అది, ఇదిగో ఇది చూడండి. సో ఇలాంటి ప్లేసెస్ కూడా చాలా ఉంటాయి అనమాట. ఓకే, ఏ బాబా పాడుపడ్డ బిల్డింగ్లు మామ, ఇవి ఏరియా తక్కువే ఉంటాయి, అంటే కాస్ట్లీ ఏమి ఉండవు అనమాట ఈ ప్లేసెస్. ఏవేవో ఉన్నాయి మొత్తం ప్లేసులు చూడండి. అంటే ఇది ఎందుకు చూపిస్తా అంటే ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ సిల్వర్ స్పూన్ అనమాట. ఓకే, చాలా ప్లేసెస్, ఇలాంటి ప్లేసెస్ ఎక్కువ ఉన్నాయి నిజంగా చెప్పాలంటే, ఎస్పెషలీ మా క్లీవ్లాండ్ లో. నాట్ లైక్ ఐఎమ్ ట్రైంగ్ టు డిగ్రేడ్ ఆర్ సంథింగ్. చూడండి, చూసారా గ్రాఫిటీ వేసుకొని, చూడండి అది చూడండి ఆ బిల్డింగ్ చూసారా. ఈ ప్లేస్ ని ఈస్ట్ అంటారు అనమాట. సో ఈస్ట్ లో ఏంటంటే చాలా మంది అలాంటి వాళ్ళు ఉంటారు అనమాట. అయిపోయి వాళ్ళు డ్రగ్స్ తీసుకొని స్పాయిల్ అయిపోయి ఉంటారు అనమాట. దిస్ ఇస్ వెరీ సాడ్ యాక్చువల్ గా. ఈ అమెరికాలో, ఈ అమెరికా ఇస్ డివైడెడ్. అమెరికా కాదు, ఎస్పెషల్లీ ఇలాంటి స్టేట్స్, ఒహాయో, క్లీవ్లాండ్, ఇలాంటి కొన్ని స్టేట్స్ ఉన్నాయిలే. ఆ స్టేట్స్ లో ఎక్కడైనా సరే ఈస్ట్ అనేది ఇలా కొంచెం లో ఏరియా అనమాట. ఓకే, డ్రగ్స్ ఇవన్నీ హై ఉండే ఏరియా. వెస్ట్ అనేది ఫారినర్స్, అమెరికన్స్ వాళ్ళు ఉంటారనమాట. ఓకేనా, ఇప్పుడు చూసారా ఈ అని ఉంది కదా, అక్కడ కనిపిస్తుందా ఈ అంటే ఈస్ట్, ఇదో గ్యాస్ స్టేషన్ అనమాట. సో ఈస్ట్ అనే ఏరియా డేంజరస్. ఎవరైనా పార్ట్ టైమ్స్ చేసే వాళ్ళు ఈస్ట్ లో చేశారనుకోండి, వాళ్ళు డేంజర్ జోన్ లో ఉన్నట్టు అనమాట. బట్ ఈస్ట్ లో చేసే వాళ్ళకి ఎక్కువ పే ఇస్తారు, ఎందుకంటే రిస్క్ చేస్తున్నట్టు కదా. సో అలా అనమాట. వెస్ట్ లో పే తక్కువ ఉన్నా సేఫ్, అదనమాట సంగతి. అందరు అనుకుంటారు కదా యుఎస్ఏ అంటే మొత్తం రిచ్ గా ఇట్లా న్యూయార్క్ లాగా ఉంటుంది అనుకున్నారా? ఇట్స్ నాట్ లైక్ దాట్. చెప్పే కదా, టూ సెక్షన్స్ ఉంటాయి, ఈస్ట్ వెస్ట్. న్యూయార్క్ లో అయినా సరే ఒక సెక్షన్ ఘోరంగానే ఉంటది, ఒక సెక్షనే నీట్ గా ఉండేది, ఇంకో సెక్షన్ ఇగో పాడుపడ్డ బిల్డింగ్లు. చూసారా అక్కడక్కడ గుట్కాలు కూడా ఉమ్మేసి కనిపిస్తాయి మీకు, సీరియస్ గా. ఓ చూసారా ఈ ప్లేస్ చూడండి ఎట్లుందో. మీకు లోపలికి వెళ్ళి కూడా చూపిస్తా కావాలంటే. ఓ లోపలికి వెళ్ళేట్లేదురా అసలు. వీల్ ట్రై టు. చూసారా ఈ ప్లేస్ ఎట్లుందో. యాక్చువల్లీ ఒక పని చేద్దాం, లిటరల్ గా దిస్ ప్లేస్ ఇస్ లైక్ భూత్ బంగ్లా. అందరూ ఏమనుకుంటారు, చాలా డిఫరెంట్ గా ఉంటదేమో ఇది అది అనుకుంటారు కదా. దీనమ్మా ఏంట్రా సౌండ్. ఒకసారి బావు, కానీ యాక్చువల్ గా ఇలాంటి వాటిల్లో కూడా ఒక బ్యూటీ ఉంటది మామ. సి ఈ గ్రాఫిటీ, ఒక ఇలాంటి ప్లేసెస్ లో కూడా ఒక వైబ్ ఉంటుంది. ఇలాంటి ప్లేసెస్ కూడా బాగానే ఉంటాయి చూడడానికి. లిటరలీ ట్రైయింగ్ టు షో యూ గైస్. మామ ఇదేదో సొమాలియాలో ఘోరమైన ప్లేస్ ఉంటుంది చూడు, అట్లుందిరా. అంటే ఐ నెవర్ థాట్ అనమాట ఇలాంటి ఒక ప్లేస్ యుఎస్ఏ లో ఉంటుందని. ఐ డోంట్ నో, షాకింగ్ ఉంది కదా ఈ ప్లేస్కి వస్తే. అంటే ఇలాంటి ప్లేసెస్ లో బేసికలీ ఎవరన్నా నల్లవాళ్ళు కానీ, లేదంటే ఎవరన్నా స్మగ్లర్స్ కానీ, వాళ్ళు కూడా దాక్కునే సిచ్యువేషన్ కనిపించవచ్చు మనకి. ఓ నాయనో ఎట్లుందిరా బాబు ప్లేస్, మరీ ఘోరంగా ఉంది కదా. వాట్ ఇఫ్ సడన్లీ some smuggler or like some guy comes in and kills me all of a sudden, ఎందుకంటే వాళ్ళ సేఫ్ హ్యావెన్ అయి ఉండొచ్చు ఇది. ఐమ్ థింకింగ్ అనమాట. అప్పుడు సడన్ గా పుసుక్కని పోయినట్టే కదా. చాలా డిఫరెంట్ గా ఉంది ఈ ప్లేస్. నేను వస్తున్నా అని అందరికి వార్నింగ్ ఇస్తున్నా. దారం ఇదేందో వెనక్కి వస్తుంది.
మనం వెళ్ళిన తర్వాత ఈ ప్లేస్ అసలు చూడండి చాలా డిఫరెంట్ ఉంది. బెడ్ కూడా ఉంది ఇక్కడ, ఎవరో వేసుకున్నట్టున్నారు. చాలా బీర్ బాటిల్స్, అంటే పైన ఎవరో ఉన్నారు. హే, ప్లేస్ చూడండి ఎంత బాగుందో. వావ్. మా యుఎస్ఏ అంటే యాక్చువల్గా ఎంత డిఫరెంట్ అనుకున్నాము. వావ్ మామ, ఈ ప్లేస్ మస్తు ఉంది యాక్చువల్గా, నాకు నచ్చింది. ఎందుకంటే ఇలాంటి కూడా ఒక ప్లేస్ ఉంటే అప్పుడప్పుడు బాగా అనిపిస్తుంది కదా. చూడండి మొత్తం గ్రాఫిటీ అంటారు దీన్ని. దేవర్ మెనీ పీపుల్ హూ కేమ్ హియర్ అండ్ ట్రైడ్ దిస్ గ్రాఫిటీ. యాక్చువల్గా ఇక్కడ ఏదో ఇది కూడా కవర్ చేసేస్తా, అయిపోతుంది. ఈ అమ్మ యాక్చువల్గా వీళ్ళు వేసే డయాగ్రామ్స్లో కూడా ఒక మీనింగ్ ఉంటుంది అంటారు. చూసారా, దిస్ గై ఈస్ క్రయింగ్ బ్లడ్ టీయర్స్. చాలా మీనింగ్ ఉంటుంది అంటారు. ఇక్కడ చూడండి ఒక అమ్మాయి, షీ ఈజ్ ఇన్ ఎ వెరీ సాడ్ మూడ్. చూసారు ఎలా ఉందో, నోట్లో సిగరెట్. ఇది చూసారా, ఇట్ సిగ్నిఫైస్ దేర్ మెంటల్ స్టేట్ అనమాట. గజిబిజిగా ఏదో పిచ్చిగా ఉంది వీళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ అంతా. వీళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ని సిగ్నిఫై చేస్తుంది అనమాట. చూసారా, పిచ్చిగా ఉందన్నమాట. వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ కూడా ఇజంట్ దాట్ గుడ్ అనమాట. మెంటల్ హెల్త్ కూడా బాగాలేదు అన్న దాన్ని సింబలైజ్ చేస్తుంది. ఇక్కడ మనుషులు ఉన్నారు, మనుషులు ఉండే వాళ్ళు కూడా వెళ్తున్న కొద్దీ ఏమేమి ఉన్నారా నాయన. ఈ గ్రాఫిటీ గురించి ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఏన్షియంట్ హిస్టరీలో కూడా ఈ గ్రాఫిటీ ఉంది. పాంపాయ్ అని ఇటలీలో ఉంటుందన్నమాట. బేసికలీ ఆ ప్లేస్లో 79 AD నుండి గ్రాఫిటీ అనేది స్టార్ట్ అయింది. లిటిల్గా స్లోగన్స్ కానీ, పోయట్రీ కానీ, లవ్ మెసేజెస్ కానీ, క్రూడ్ జోక్స్ కానీ, ఇవన్నీ అప్పటి నుంచి స్టార్ట్ అయినాయి అనమాట. ఆ తర్వాత ఏన్షియంట్ ఈజిప్ట్లో, గ్రీస్లో వచ్చిందనమాట. ఆ తర్వాత ఇంకా ఫిలడెల్ఫియాలో ఒక అతను స్టార్ట్ చేశాడు దీన్ని. ఆ తర్వాత న్యూయార్క్ సిటీలో స్టార్ట్ అయింది లిటిల్గా. అప్పుడు ఇంకా ఫుల్ ట్రెండ్ నడిచింది అనమాట. మొత్తం కల్చర్ స్టార్ట్ అయింది, గ్రాఫిటీ కల్చర్. అది హిస్టరీ ఆఫ్ గ్రాఫిటీ యొక్క చరిత్ర. జనరల్గా యుఎస్ఏలో గ్రాఫిటీ ఇల్లీగల్ అనమాట. పర్మిషన్ లేకుండా చేస్తే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వాండలిజం అనమాట. ఏదైనా ప్రాపర్టీని డ్యామేజ్ చేస్తే దాన్ని వాండలిజం అంటారు, ఎస్పెషల్లీ గవర్నమెంట్ ప్రాపర్టీని. సో ఇలాంటి గ్రాఫిటీని కూడా వాండలిజం గా ట్రీట్ చేస్తారు. ఏదైనా పబ్లిక్ ప్రాపర్టీ అయినా, ప్రైవేట్ ప్రాపర్టీ అయినా సరే, వాళ్ళ పర్మిషన్ లేకుండా, కన్సెంట్ లేకుండా చేస్తే దీన్ని క్రిమినల్ ఒఫెన్స్ గా చూస్తారంట. లిటరల్ గా వాండలిజం గా చూస్తారు. అంటే ఇట్స్ ఫెలోనీ. పనిష్మెంట్ దీనికి ఫైన్స్ అవ్వచ్చు, ఇంకా చాలా అవ్వచ్చు. కొన్ని ప్లేసెస్లో గ్రాఫిటీ ఈజ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అనమాట. ఫర్ ఇన్స్టెన్స్ విన్వుడ్ వాల్స్ మయామీలో ఆర్ బుష్విక్ న్యూయార్క్లో, ఇక్కడంతా గ్రాఫిటీ ఈజ్ టాలరేటెడ్. చాలా బాగుంటుంది కూడా లిటల్ చెప్పాలంటే. సో యా, ఇప్పుడు ఇక్కడ చేయడం లీగలా ఇల్లీగలా అంటే ఇదేదో పాడుబడ్డ బిల్డింగ్లో కాబట్టి ఏదన్నా చేసుకోవచ్చేమో నాకు తెలిసి. ఎవరు నాయన ఇక్కడ మనిషి కనిపించాడు రా. ఓ ఇంతకు మీకు విషయం చెప్పలేదు కదా, అమెరికాలో ఇండిపెండెంట్గా చాలా మంది ఎక్కడో అక్కడ అలా దేశ జీవితం గడిపేస్తూ ఉంటారు అనమాట. ఫిల్మింగ్ ఎవ్రీథింగ్. వాట్స్ అప్ విత్ యూ? Oh, do you mind if I just see the book? What's the book about? Tigers Not Daughter. Oh, this is a... Oh, okay, sci-fi. You live here, bro? Yeah. Oh. Yeah, it's raining. All right. Take care, man. Okay. Is there anyone? I mean, what is this place like? Do anyone of like anyone live here or like anyone? It's just a hangout. Is this hangout place? Oh. Go shoot videos. Skateboard. Yeah. Do you mind to take a small picture of me, bro? I appreciate you, man. I appreciate it. నువ్వు అనుకున్నావు కదా ఎంత సిగ్గు లేకుండా అడిగేస్తావురా అందరి అని చెప్పేసి అడగలరా. లేదంటే ఎట్లా చెప్పు, నార్మల్గా చెప్తున్నా, ఎట్లా తెలుస్తుంది? లేదంటే ఎట్లా తీస్తారు? అందుకే అడిగేయాలి. చేస్తారంటే చేస్తారని చెప్తారు, చేయరంటే ఓకే బాయ్. యాక్చువల్గా దీనే గ్రాఫిటీ అంటారు అనమాట. బిల్డింగ్స్ మీద ఇట్లా వేస్తారు. ఆరెంజ్ సినిమాలో చూసారు కదా, సో అది ఇక్కడ బాగా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా సరే ఈ బిల్డింగ్స్ దగ్గర అంతా దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు.
ఐ థింక్ ఇది యాక్చువల్గా ఇల్లీగల్ యాక్టివిటీ అనమాట. సిటీలో ఎక్కడన్నా మంచి బిల్డింగ్స్ మీద కానీ వాటి దగ్గర వేస్తే లోపలేస్తారు. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ దూరంగా ఉన్న ప్రదేశాలకు వచ్చి ఇక్కడ వేస్తున్నారు అనమాట. దిస్ ప్లేస్ ఇస్ సో కూల్. అంటే ఆ గ్రాఫిటీ కూడా కరెక్ట్గా వేస్తే దాంట్లో ఒక బ్యూటీ ఉంటుంది అనమాట. చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. వాట్ డూ యూ ఫీల్ అబౌట్ దిస్ గ్రాఫిటీ? ఐ రియలీ లైక్ ఇట్. ఎందుకంటే ఇలాంటి ప్లేసెస్లో అంటే అవుట్స్కట్ ప్లేసెస్లో ఇలాంటి ఒక గ్రాఫిటీ వేయడం చాలా బాగుంది. ఆర్ట్, దిస్ ఇస్ ఆల్సో ఏ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్ కదా. సో యా, ఐ విల్ షో యూ గైస్. ఇంకా డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి. ఐ విల్ షో యూ. ఓకే, అమ్మో, స్కేట్ బోర్డ్ కనుక ఇక్కడ పంచర్ అయిందంటే నేను చావాలరా. ఇదేందో ఇట్లుంది. ఇవన్నీ అబాండెండ్ హౌసెస్ కదా. బేసికలీ ఒక షాకింగ్ విషయం ఏంటో చెప్పనా, యూఎస్ఏలో 15.1 మిలియన్ వేకెంట్ హౌసెస్ ఉన్నాయి. అంటే 1.5 crore వేకెంట్ హౌసెస్. ఎవడు ఉండట్లేదు. అవి అట్లా జస్ట్ అలా వేస్ట్గా పడున్నాయి అనమాట. అట్లా ఇట్లాంటి బిల్డింగ్స్ ఎన్ని ఉన్నాయో ఆలోచించండి. టైర్స్ ఉన్నాయంటే ఇక్కడ ఏవో చేశారు రా వీళ్ళు. థింగ్ ఏంటంటే వీటిని జాంబీ ప్రాపర్టీస్ అంటారనమాట. ఎందుకంటే దే సిట్ వేకెంట్ ఫర్ ఇయర్స్. ఎవరు దీనికి ఓనరో తెలియదు, ఎవరు దీనికి రెస్పాన్సిబులో తెలియదు. గవర్నమెంట్ రెండు చేయగలుగుతుంది. ఒకటి ఇన్స్పెక్ట్ చేసి బిల్డింగ్స్ ఆర్ అన్సేఫ్ అని చెప్పేసి డెమాలిష్ చేసి వాళ్ళకి నచ్చినట్టుగా ఏదన్నా ఆర్ట్ సెంటరో లేదంటే ఇంకేదన్నా కమ్యూనిటీ సెంటరో బిల్డ్ చేయగలుగుతుంది. కానీ క్లీవ్లాండ్ ఏం చేస్తుందంటే అబాండెండ్ హోమ్స్ని గవర్నమెంట్ చీప్గా అమ్మేసి బయ్యర్స్కి చెప్తుంది అనమాట. వీటిని ప్రాపర్గా రీస్టోర్ చేయాలి మరి ఇది అది అని చెప్పేసి వాళ్ళకి సజెషన్స్ ఇస్తుంది. ఈ ప్లేస్ మీద చాలా ఇన్వెస్ట్ చేసి ఉంటారు. యాక్చువల్లీ చాలా ఇన్వెస్ట్ చేశారు. బట్ ఫర్ అచానిక్ రీజన్స్, సమ్ వేరియస్ రీజన్స్ ఇది ఇలా వదిలేశారు, అబాండన్ చేసేసారు. సో దిస్ ఈస్ ద ఓపెన్ ప్లేస్. ఐఎమ్ జస్ట్ లుకింగ్ అరౌండ్ దిస్ ప్లేస్. Whoa. ట్రైన్ సార్, ఆ ట్రైన్ వెళ్తుంది. ఒక డిఫరెంట్ ప్లేస్ వచ్చాం. యాక్చువల్ గా ఇది ఒక వన్ ఆఫ్ ద ల్యాండ్ మార్క్ బ్లాగ్ అనమాట. ఎందుకంటే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే ఇలా వస్తానని. ఓ, విండ్ కూడా క్రేజీ వస్తుంది. అండ్ ఇలా వెళ్తుంటే ఓ మజా కూడా వస్తుంది. యాక్చువల్లీ చాలా టైం అయింది ఇలా ట్రెక్కింగ్ చేసి. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్. సీరియస్ గా ఎప్పుడు అమ్మగూడలో ఇలా వెళ్ళే వాళ్ళం. నేను మా తమ్ముడు దన ఎక్కుకుంటూ కాంపిటీషన్ పెట్టుకునే వాళ్ళం. అఫ్ కోర్స్ నేనే గెలుస్తుండే ఎప్పుడు. ఇక్కడ కూడా గ్రాఫిటీ వేసారా. బట్ వాట్ ఏ ఫీల్. ఈ ప్లేస్ క్రేజీ ఉంది. ఇలాంటి యుఎస్ఏ ఫస్ట్ టైం చూస్తున్నారు కదా. నాకైతే మా అమ్మ కూడా చూసినట్టు అనిపిస్తుంది. వావ్, సో నైస్. లిటరల్ గా ఇది యుఎస్ఏ అంటే మీరు నమ్ముతారా? ఇది యుఎస్ఏనే, నమ్మక తప్పదు. నేనైతే అమ్మ కూడా వచ్చేసానేమో అన్నట్టు ఫీల్ వస్తుంది. ప్రాబ్లం ఏంటంటే ఫోన్లో ఛార్జింగ్ కూడా అన్ఫార్చునేట్లీ అయిపోతుంది. ఎక్కువ లేదు ఛార్జింగ్. సో సీ యూ. కిందకి వెళ్ళాలని ఆలోచిస్తున్నా. ఎట్లుంది కిందకి వెళ్ళాలి, మరి ఏం చేస్తాం. ఎలా పడితే అలా వెళ్తే మామూలుగా పడుతుంది షాట్. వామ్మో, ఇది చూడరా ఆయన, దీని సపోర్ట్ తీసుకుంటే ఇది ఊడిపోయింది. యాక్చువల్గా మనం దిగడం అవసరం లేదు, అదే దింపేసింది మనల్ని. సో ఫైనల్లీ ఒక బిల్డింగ్ నుండి ఎక్కడ దాకా వచ్చాం. థ్యాంక్స్ టు దిస్ బిల్డింగ్. ఇది యుఎస్ఏ. దిస్ ఈజ్ యుఎస్ఏ. అయినా చాలా మంది ఏంటి బ్రో అంత రిస్క్ చేస్తున్నావు, ఏంటి బ్రో అట్ అసలు ఏంది ప్లేస్ అనుకుంటారు. కానీ సి, నాకు నార్మల్గా చెప్తున్నా నేను, డోంట్ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దీస్. ఓకే, అంటే ఇన్స్పిరేషన్ అంటే తీసుకోండి మేబీ, బట్ బీ ప్రిపేర్. ఇప్పుడు చూసారా దీనికి చూడండి ఎంత ముళ్ళు ఉన్నాయో. నేను కనుక సరిగ్గా అంటే అబ్జర్వ్ కూడా చేస్తాను నేను యాక్చువల్లీ, బై గాడ్స్ గ్రేస్. ఓకే, గాడ్ సపోర్ట్లే. కానీ సో ఇది చూడలేదంటే దాన్ని మనం దిగిపోతుంది. సో ఏదైనా చేస్తున్నప్పుడు జాగ్రత్తగా కూడా ఉండాలి. ఎందుకు చెప్తున్నా అంటే నన్ను చూసి కొంతమంది ఏమైనా చేస్తారేమో,
అదే టెన్షన్ అనిపిస్తుంది. సో దిస్ ఈజ్ యాక్చువల్ మీ గైస్, అంటే నేను దిస్ ఈజ్ యాక్చువల్. Just keep talking, okay? Press it now. Yeah, that's it. It's pressed. Oh, you pressed it. Yeah. I pressed it for you. You press it again. Nope.